హైదరాబాద్లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్, పుష్ప-2 సినిమాకు ఉత్తమ నటుడి అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం ఆయన తన ప్రసంగంలో అనేక మందికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు అవార్డును పుష్ప-2 సినిమాకు అల్లు అర్జున్ని ప్రకటించారు. నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ వేదికపై మాట్లాడారు. గద్దర్ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్కి కూడా అవార్డులతో సత్కారం. జ్యూరీలో ఎవరెవరు ఉన్నారంటే అల్లు అర్జున్ మాట్లాడుతూ, థాంక్యూ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టినందుకు థాంక్యూ. మా రేవంత్ రెడ్డి అన్నగారికి థాంక్యూ. డిప్యూటీ సీఎం దిల్ రాజు గారికి కూడా థాంక్యూ. నా డైరెక్టర్ సుకుమార్ లేకుండా ఇది పాజిబుల్ అవ్వదు. ఇది నీ కష్టం. నా నిర్మాతలకు, నాతో పనిచేసిన అందరికీ, పుష్పకి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. రాజమౌళి గారికి స్పెషల్ థాంక్స్. ఆయన ఆ రోజు హిందీలో సినిమా రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. పుష్ప-2కి నాకు వచ్చిన మొదటి అవార్డు ఇది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. నా ఫ్యాన్స్ అందరికీ ఈ అవార్డు అంకితం. నా ఆర్మీ లవ్ యూ. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. జై తెలంగాణ జై హింద్ అని చెప్పి చివర్లో పుష్ప-2 సినిమా నుంచి డైలాగ్ చెప్పారు. అమ్మతో కలిసి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా గద్దర్ అవార్డ్ అందుకున్న బీన్స్ సిసిరోలియో. చివరగా అల్లు అర్జున్ తన అభిమానులకు, సినిమా బృందానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి, గద్దర్ అవార్డుల కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని కోరుకున్నారు.